రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ శివకుమార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. మంగళవారం కిండ్ర కూడలి వద్ద 15,000 రూపాయలు తీసుకుంటుండగా అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. రాజమండ్రి అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో సిఐ భాస్కర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 26న రంపచోడవరం ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అనంతరం తిరిగి రాత్రి సమయంలో రాజవొమ్మంగి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గోము వెంకటలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాట్ల వెంకటేష్ రాజు ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగిన ఘటనలో కేసు నమోదైంది. ఈ కేసులో 4గురిని గుర్తించగా 3గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ 4 నిందితులపై రౌడీ షీట్ నమోదు చేయకుండా పరారీలో ఉన్న 4వ వ్యక్తికి పోలీస్ స్టేషన్ స్థాయిలో బెయిల్ కల్పించేలా ఒప్పందం కుదుర్చుకుని ఎస్ఐ శివకుమార్ ముందుగా 25,000 తీసుకున్నారని అన్నారు. మరో 15,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నట్టు తెలిపారు. ఈ దాడుల్లో అవినీతి నిరోధక శాఖ సిఐలు వాసు, కృష్ణ, నరేష్, భాస్కర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఇదే ఏడాది పోలీసులపై ఇదే జిల్లాలో జరిపిన ఏసీబీ దాడుల్లో రాజవొమ్మంగి 2వ కేసు నమోదైంది.